రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అనేక చోట్ల వర్గపోరు తీవ్రతరమవుతుంది. అలాంటి నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఒకటి. ఇక్కడైతే టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న కాకర్ల సురేష్ తీరు మీద పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా చేస్తున్నారు. దీంతో ఉదయగిరి టీడీపీలో తీవ్ర కలకలం రేగుతుంది. ఇప్పటికే అనేక ఘటనలు కాకర్ల సురేష్ పరువు తీసేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల పార్టీ అధిష్టానం నిర్వహించినటువంటి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కూడా ఎమ్మెల్యే గాలి తీసేసే రీతిలో అధినేత చంద్రబాబు మాట్లాడినటువంటి వైనం చాలా విస్మయకరంగా మారింది. నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ తీరు ఏమాత్రం సక్రమంగా లేదు అనే అభిప్రాయానికి అధిష్టానం కూడా వచ్చేసినట్టు కనిపిస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో కాకర్ల సురేష్ని పక్కన పెట్టడం ఖాయం అనే ప్రచారం బలంగా సాగుతోంది. ఆ క్రమంలోనే కాకర్ల సురేష్ని తప్పిస్తే వచ్చే ఎన్నికల్లో తమకే అవకాశం రావాలి అని పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు చాలా బలంగా కృషి చేస్తున్నారు. కాంట్రాక్టర్గా ఆర్థికంగా స్థితిమంతుడైనటువంటి బొల్లినేని మొన్నటి ఎన్నికల్లో కూడా టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కొత్త క్యాండిడేట్ అనే కారణంతో కాకర్ల సురేష్ని తెర మీదకు తీసుకొచ్చారు. కానీ స్వల్పకాలంలోనే కాకర్ల సురేష్ ప్రజాభిమానాన్ని కోల్పోవడం, పార్టీ కార్యకర్తల్లోనే వ్యతిరేకత కొని తెచ్చుకోవడం, ఇలాంటి కారణాలతో ఇప్పుడు మళ్ళీ బొల్లినేని తనకే ఛాన్స్ దక్కుతుంది అని ధీమాతో కనిపిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుండగానే మరో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. దాదాపు 2 ఏళ్లుగా నియోజకవర్గ కార్యకలాపాలకి కాస్త దూరంగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద దూకుడిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా టీడీపీ అధిష్టానాన్ని మెప్పించొచ్చు అని ఆయన భావిస్తున్నారు. ఆయనకి కానీ కాకుంటే ఇప్పుడు ఆయన సహజీవనం చేస్తున్న శాంతికి కానీ ఎవరో ఒకరికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో మేకపాటి పావులు కదుపుతున్నారు. మహిళా కోటాలో శాంతికి ఛాన్స్ ఇస్తే ఉదయగిరి కోటను బద్దలు కొడతాం అనేటువంటి అభిప్రాయంతో మేకపాటి ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఆమెకు అవకాశం ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకు కూడా రేసులో ఉంటాం అని మేకపాటి ఫ్యామిలీ భావిస్తోంది. దాంతో ఇప్పుడు ఉదయగిరి తెలుగుదేశం పార్టీ 3 శిబిరాలుగా మారిపోతోంది. ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా కనిపిస్తోంది. 2024 సాధారణ ఎన్నికల నాడు అంతా కలిసి సఖ్యంగా ఉమ్మడి పట్టు పట్టినటువంటి పార్టీలో ఇప్పుడు తలోదారిన సాగుతున్నటువంటి వైను విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఆ పార్టీ పరిస్థితి 3 ముక్కలాటగా మారడంతో మళ్ళీ అందరూ ఉమ్మడిగా కలిసి సాగేనా అనేటువంటి ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీని మరింత బలహీనపరిచే వ్యవహారంగా కనిపిస్తోంది. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అసలే అంతంత మాత్రంగా బలం ఉంది. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి వేవ్ కలిసి వచ్చి ఆ పార్టీ గట్టెక్కింది. అలాంటి నియోజకవర్గంలో నేతలంతా సఖ్యంగా సామరస్యంగా కదలాల్సినటువంటి తరుణంలో తలోదారిన సాగుతున్నటువంటి వైనం టీడీపీ పరువు తీస్తోంది. తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినప్పటికీ ఎటువంటి ఫలితం లేదు అనేటువంటి అభిప్రాయం జనాల్లో కలగడానికి ఆస్కారం ఇస్తుంది. ఈ తరుణంలో ఉదయగిరి తెలుగుదేశం పార్టీ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో పీఠముడిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితిని టీడీపీ అధిష్టానం ఏ తీరున చక్కదిద్దుతుంది? ఇలా ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్టుగా సాగుతున్నటువంటి స్థితిని ఎలా చక్కదిద్దుతుంది? ఉదయగిరిలో పార్టీని ఎలా సమన్వయపరుస్తుంది? ఎలా పార్టీలో ఐక్యతని పెంపొందిస్తుంది? ఇవే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో అనేక రకాల అగచాట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉదయగిరి కూడా చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రధాన కారకుడైతే మిగిలినటువంటి నేతలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరించడం తెలుగుదేశం పార్టీని తీవ్ర అప్రతిష్టకు పాల్చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.